హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఈరోజు సొరకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక దాంట్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకున్న ఒక 10 ఉంటాయి. కారం ఎక్కువ ఉంటాయి. అవి ఏగుతున్నాయి. ఆయిల్ వేసా. పచ్చిమిర్చి కారం ఉంటే కొన్ని తీసుకోండి. నేను వేసిన పచ్చిమిరకాయలు చాలా కారం ఉంటాయి. నేను 10 దాకా తీసుకున్నా. అవి ఇట్లా వేగిన తర్వాత పక్కకు తీసేసి దీంట్లోనే నేను అన్నీ వేసేయకుండా పక్కకు తీసి మళ్ళీ సపరేట్ వేస్తున్నా. ఇప్పుడు సొరకాయ సన్నగా కట్ చేసుకొని లోపల గింజలతో సహా కట్ చేసేసిన పైన తొక్క తీసి సన్నది చిన్న కాయ తీసుకున్నా. అది ఇప్పుడు ఇలా ఉడికించుకుంటున్నా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది 2 మినిట్స్ 3 మినిట్స్ అలా వేయించుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని టమోటాలు వేసుకుంటున్నా. టమోటాలు ఇక్కడ నేను 3 తీసుకున్నా, పెద్ద సైజు. నేను టమోటా ఎక్కువ వేస్తానండి దేంట్లో అయినా. చూడండి, నేను చేసిన వీడియోస్లో టేస్ట్ బాగుంటుంది. ఇలా కలబెడుతూ ఉడికించుకుంటూ ఉండాలి. ఉడకడం కోసం ఇప్పుడే సాల్ట్ వేసేసా, 1 స్పూను. కొంచెం పసుపు వేసా. నేను పింక్ సాల్ట్ వాడుతానండి అన్నిట్లో. మీరు కూడా పింక్ సాల్టే యూజ్ చేయండి. ఇలా కలబెడుతూ ఉంటే వాటర్ వస్తాయి. పైన మూత పెట్టుకొని తర్వాత మధ్యలో మళ్ళీ కలబెడుతూ ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. మళ్ళీ నేను మూత పెట్టుకుంటున్నా. అలా 2-3 మినిట్స్ వేగితే చాలు. మిక్సీ జార్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు వేసా, 1 స్పూన్ జీలకర్ర వేసా, వెల్లుల్లి ఒక 15 దాకా వేసుకున్నాం. పల్లీలు ఒక 2 స్పూన్స్ లాగా వేసా. పచ్చిమిర్చి వేయించాను కదా, అవి ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాం. చింతపండు 1/2 అవర్ అలా పక్కన నానబెట్టుకున్నా, అది ఇక్కడ వేసాను. కొత్తిమీర వేసుకున్నా, కొంచెం ఎక్కువే వేసుకున్నా. ఇవన్నీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపు కోసం వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో గీ వేసుకున్నా 1 స్పూను. మీకు అంత గీ అవసరం లేదంటే తక్కువ వేసుకోండి. నేను దీంట్లో తాలింపు గింజలన్నీ వేసా. అంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, కొంచెం ఎక్కువే వేస్తాను నేను. ఇంగువ నాకు ఇష్టము. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేయలేదు నేను. ఆ ఎండుమిర్చిలో ఇత్తనాలు ఉంటాయి కదా, అవి పడితే పిల్లలు తినరు. అందుకోసం ఎండుమిర్చి నేను వేయట్లేదు. ఇలా పోపు అంతా వేగిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న చట్నీని దీంట్లో వేసుకున్నాం. అంతే, ఇలా కలబెట్టుకుంటే చట్నీ రెడీ అయిపోయింది. అప్పుడు సాల్ట్ 1 స్పూన్ వేసాను కదా ఉడికేటప్పుడు. నేను మళ్ళీ మిక్సీ వేసుకున్నప్పుడు 1/2 స్పూన్ వేసా. మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఎంత అవసరమో అంత వేసుకోండి. నాకు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోయింది. రెడీ.